నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు బలోపేతంకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించండి. మంత్రి పీతల సుజాత పిలుపు. శ్రీవారి సేవలు మరింత విస్తరించాలి. భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలి. టీటీడీ అధికారులతో సమీక్షించిన శాసన మండలి ప్రివిలైజేషన్ కమిటీ చైర్మన్. తిరుపతిలో భారీ వర్షం స్తంభించిన జనజీవనం. కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, తప్పిన ప్రాణాపాయం. 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. డిఓ శ్యాముల్ వెల్లడి. పరీక్ష నిర్వహణాధికారులకు తిరుపతిలో శిక్షణ. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో గత 2 రోజులుగా శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పపై ఊరేగుతున్న స్వామివార్లకు కర్పూర హారతులు పట్టి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. తెప్పోత్సవం సందర్భంగా గోవిందనామ స్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమ్రోగింది. ఆలయ అధికారులు, అర్చకులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ విధానాన్ని పూర్తిగా నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పరిమితికి మించి మైనింగ్ విధానాన్ని కొనసాగిస్తే అట్టి సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని రాష్ట్ర భూగర్భ గనులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో భూగర్భ గనుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ అక్రమ మైనింగ్లను నివారిస్తూ అట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. పరిమితికి మించి మైనింగ్లను నడుపుతుంటే అట్టి సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. మైనింగ్ నిర్వహణ విధానాలను, సంస్థ పనితీరును జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిచే మైనింగ్లను గుర్తించి అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్లకు వత్తాసు పలికే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అంగన్వాడీ వర్కర్లు బాధ్యతగా కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పదార్థాలు సక్రమంగా లేకున్నా, నాసిరకంగా ఉన్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సుజాత అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్తో పాటు ఎమ్మెల్యే సత్యప్రభ, జిల్లాలోని భూగర్భ గనుల శాఖ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా ఐఎంఆర్ 3.7% ఉంది, ఎంఎంఆర్ 0.13% ఉంది. కాబట్టి ఇది మనకి శుభ సూచకంగా మనం అనుకోవాలి. కాబట్టి రాబోయే రోజులు ఇంకా పూర్తి స్థాయిలో మన ఐఎంఆర్, ఎంఎంఆర్ని కట్టడి చేసే విధంగా అందరూ ప్రతి ఒక్కరు పనిచేయాలనేసి కోరుతున్నాం. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఎగ్స్ పంపిణీలో కానివ్వండి, కందిపప్పు, ఆయిల్ సరఫరాలో కానివ్వండి, ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఈ డిపార్ట్మెంటు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళ మీద నుంచి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి ఓ పాత భవనం కుప్పకూలింది. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుల కథనం మేరకు తిరుపతి నగర పరిధిలోని నిమ్మకాయల వీధిలో ఆదిలక్ష్మి, వేణు దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకొని అందులో నివాసం ఉంటున్నారు. ఇదే ఇంటిలోని 2 పోర్షన్లు అద్దెకు ఇవ్వగా క్రింది భాగంలో షాపులకు అద్దెకిచ్చారు. గత నెల రోజుల క్రితం ఆదిలక్ష్మి దంపతులకు చెందిన భవనానికి ఆనుకుని ఉన్న భవనాన్ని ఆ ఇంటి యజమాని పడగొట్టి నూతన భవన ఏర్పాటుకు ఉపక్రమించారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పునాదుల త్రవ్వకాలు చేపట్టి వదిలేశారు. 30 ఏళ్ల క్రితం పిల్లర్స్ లేకుండా మట్టి సున్నంతో నిర్మించిన ఈ ఇల్లు గోడల నాణ్యతా లోపం. తిరుపతి నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
భవనం కూలుతున్న సందర్భంలో చుట్టుపక్కల వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ భవనం కుప్పకూలిపోవడం వలన చుట్టుపక్కల ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో ఇంటి యజమాని కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. జరిగిన నష్టాన్ని తలుచుకొని బోరున విలపించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చేపలు సరుకులు మనుషులు లేదు సార్, సరుకు ఉండాలి అంతా అన్నీ అట్లే చేపలు అమ్ముతాం సార్. కింద సాయిలే సార్, ఈ పైన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారా లేదా ఉంటారు. షాప్ అయితే కింద ఉంటుంది. కూడా కట్టుకుంటాడు. మేము 2-3 సార్లు వచ్చి చెప్పినాము, అంటే మీ వాడికి ఏం కాదమ్మా, మేము జాగ్రత్తగా పోతాము, జాగ్రత్తగా చేస్తాము చెప్పినాము. పిల్లర్స్ లేని ఇది మీరు సేమ్ చేయొద్దు, గట్టిగా చేయొద్దని చెప్పి బేస్ లేక ఈరోజు వర్షం పడి దానికి ఎఫెక్ట్ 40 ఇయర్స్ లేదు. అదే పిల్లర్స్ లేవు, అది వాళ్ళకి చెప్పినాం పక్కన కట్టుకునే వాళ్ళకి. వాళ్ళు లోపలికి తోయినారు, దాంతో పునాదులకు ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇట్లా అయ్యింది. ఇప్పుడు వాన పడింది, దీనివల్ల అది కింద అంతా తీసుకుంటే వచ్చేసి మొత్తం బిల్డింగ్ అంతా పడిపోయింది. కింద షాపు పైన 2 పోర్షన్లు, పైన ఇది జరుగుతుందని చూస్తా వచ్చేస్తాం. బిల్డింగ్ సుమారు 1.5 ఫ్లోర్ పైన వాళ్ళు పునాదులు చూస్తున్నారు వల్ల పడిపోయింది. ఎన్ని షాప్స్ ఎన్ని కింద పైన ఒక కప్ మొత్తం 3 ఫ్యామిలీస్ కింద షాప్, మొబైల్ షాప్ ఎవరు లేరు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదట భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో దృష్టి సారించాలని టీటీడీ అధికారులను రాష్ట్ర శాసన మండలి ప్రివిలైజేషన్ కమిటీ చైర్మన్ సమంతకమణి కోరారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం టీటీడీ ఈవో, జేఈఓలు, ఇతర టీటీడీ అధికారులతో రాష్ట్ర శాసన మండలి ప్రివిలైజేషన్ కమిటీ టీటీడీలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై దాదాపు గంటకు పైగా సమీక్షించారు. అనంతరం కమిటీ చైర్మన్ సమంతకమణి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ శ్రవణం ప్రాజెక్టు సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని కోరారు. అంతేకాకుండా టీటీడీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో మరిన్ని కళ్యాణ మండపాలను నిర్మించాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం కాటేజీలను తిరుమలలోనే కాకుండా తిరుపతిలో నిర్మించి ఇక్కడి నుంచే భక్తులు వెళ్లి నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవస్థానం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు బాగున్నాయంటూ అధికారులను ప్రశంసించారు. దేవస్థానం నేతృత్వంలో విద్య, వైద్య సేవలను మరింత విస్తరింపచేయాలని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనంకు వచ్చే ఎమ్మెల్సీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రోటోకాల్ సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు గేయానంద్, విటపు బాలసుబ్రహ్మణ్యం, ఇందిరా, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓలు పోలా భాస్కర్, శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఇంజనీరింగ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యుల యొక్క ప్రివిలేజెసే కాకోకుండా ఇక్కడ తిరుపతి దేవస్థానం గురించి జరిగే అనేక కార్యక్రమాలు కూడా మేము చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ జరిగే వైద్య విధానంలో శ్రవణం కానీ, తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్లో జరిగే విషయాలు కానీ, తర్వాత ముఖ్యంగా ఈ మెంటలీ రిటార్టెడ్ చిల్డ్రన్ను, డెమ్ అండ్ డఫ్ ఉన్న పిల్లలను పుట్టగానే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ విషయం కూడా మాట్లాడడం జరిగింది. రాయలసీమకు తిరుపతి, కోస్తా ఆంధ్రాకు గుంటూరు, ఉత్తరాంధ్రకు వైజాగ్లో
ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఏవైనా అవి పూర్తి అయిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇంకెవరైనా వైద్యులు ఆ యొక్క డిపార్ట్మెంటల్గా స్పెషలిస్టులు ఎవరైనా మేము పెట్టదలుచుకున్నామంటే కూడా తిరుపతి దేవస్థానం గురించి వాళ్ళు అక్కడ ఒప్పుకోవడానికి కూడా అక్కడ ప్రవేశపెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తిరుపతి సమస్యల పరిష్కారానికి తొలి విడతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 130 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఎమ్మెల్యే స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. తిరుపతిని సీఎం మెగా సిటీగా, స్మార్ట్ సిటీగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచనున్నారని తెలిపారు. గతంలో 2 మార్లు తిరుపతికి సీఎం వచ్చినప్పుడు తాను పలు సమస్యలపై విన్నవించడం జరిగిందన్నారు. అందుకు సీఎం స్పందించి మొదటి విడతగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు విడుదల చేశారన్నారు. తిరుపతి ప్రజలకు శాశ్వతంగా త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు బాలాజీ రిజర్వాయర్ నుంచి తిరుపతికి నీటి సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని అధికారులను కోరామన్నారు. స్వర్గీయ ఎమ్మెల్యే వెంకటరమణ తిరుపతి ప్రజలకు త్రాగునీటి కొరత రాకుండా చేయాలని తపన పడుతుండేవారని, పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆశయంతో తప్పించేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసమే తాను రాజకీయాల్లోకి రావటం జరిగిందని, తనను నమ్మి తిరుపతి ఓటర్లు అఖండ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించడంతో సీఎం చంద్రబాబు తనను అభినందించారని తెలిపారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సీఎంను కోరటం జరిగిందన్నారు. అందుకు సీఎం స్పందించి నిధులు విడుదల చేశారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు, రాజు స్వగృహ కల్ప ఇళ్లపై పూర్తి నివేదికలను తయారు చేసి పంపాలని అధికారులను సీఎం చంద్రబాబు కోరారని, అందుకు అధికారులు స్పందించి వెంటనే పూర్తిస్థాయి నివేదికలను తయారు చేసి ముఖ్యమంత్రికి నివేదించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నరసింహ యాదవ్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, నీలం బాలాజీ, పుష్పావతి, బుల్లెట్ రమణ, సోరా సుధాకర్ రెడ్డి, పేట రాధారెడ్డి, దంపరి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు. అకాల వర్షంతో తిరుపతి తడిసి ముద్దైంది. 4 నెలల తర్వాత కురిసిన వర్షానికి నగర జనజీవనం అతలాకుతలమైంది. 1 గంట పాటు పడిన భారీ వర్షానికి మురికి నీటి కాలువలు పొంగి పొర్లాయి. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత 4 మాసాలుగా ఎండ వేడిమికి ఉక్కపోతకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైన జనంకు ఈ అకాల వర్షం ఊరటనిచ్చింది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం గంటకు పైగా కురిసింది. దీంతో తిరుపతి నగర పరిధిలోని పల్లపు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండాయి. సెంట్రల్ బస్టాండ్, రైల్వే స్టేషన్, మహతి, నగరపాలక సంస్థ, మార్కెట్, పెద్దకాపు వీధి, బండ్ల వీధి తదితర ప్రాంతాల్లో మోకాలి లోతు వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి నగరంలోని మురికి కాలువలు వర్షపు నీటితో ప్రవహించాయి. దీని కారణంగా రోడ్లపై మురికి నీరు చేరటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులకు పాఠశాలలు వదిలే సమయం కావటంతో అకాల వర్షం కారణంగా స్కూల్ పిల్లలు పడరాని పాట్లు పడ్డారు. కొందరు పిల్లలు వర్షపు నీటిలో తడుస్తూ కేరింతలు కొట్టారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరటంతో వ్యాపారాలు స్తంభించాయి. తిరుపతి నగరంలోని మురికివాడలో నివాసం ఉంటున్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోని రోడ్లు అంతా మురికి నీటి ప్రవాహంతో దుర్గంధభరితంగా దర్శనమిచ్చాయి. నగర పరిధిలోని పురాతన భవనాలు నేలకూలాయి. పైపుల లీకేజీ వలన త్రాగునీరు కలుషితమైంది. భారీ వర్షం కారణంగా చెట్లు కొమ్మలు నేలకొరిగాయి. తుళ్లూరులో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, రాజధాని నిర్మాణం జగన్కు నచ్చటం లేదని, అందుకే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందని, అయితే ఈ విషయాన్ని గుర్తించని ప్రతిపక్ష నేత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించక బడ్జెట్ కేటాయింపుపై జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. రాజధాని నిర్మాణార్థం భూ కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తూ
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ముద్దుకృష్ణనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని గాలి ముద్దుకృష్ణనాయుడు ఆరోపించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, టీడీపీ నాయకులు దొరబాబు, నాని, ఇందిరా, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలను సక్రమంగా నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతాయి. ఈ క్రమంలోనే పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి అక్రమాలు, ఘటనలకు ఆస్కారం లేకుండా సజావుగా జరిగేలా తగు జాగ్రత్తలు వహించాలని పరీక్ష నిర్వాహక అధికారులను డీఈఓ కోరారు. జిల్లా వ్యాప్తంగా 270 కేంద్రాల్లో 55,000 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొంటున్నారని డీఈఓ శ్యాముల్ పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్ఎస్సి విద్యార్థుల పరీక్షలు జరుగుతాయని అన్నారు. 11 రోజుల పాటు జరిగే 10వ తరగతి పరీక్షలను జిల్లా సమర్థవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డీఈఓ పరీక్ష నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వి హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయుల సదస్సులో డీఈఓతో పాటు డిప్యూటీ ఈఓ శేఖర్, జిల్లా కామన్ ఎగ్జామ్స్ బోర్డు కార్యదర్శి భక్తవసలం నాయుడు, పరీక్ష నిర్వహణాధికారులు నిరంజన్ కుమార్, గోపాల్తో పాటు తిరుపతి, పుత్తూరు డివిజన్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఏఈఓలు పాల్గొన్నారు. కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్వియు వైస్ ఛాన్సలర్ రాజేంద్ర తెలిపారు. ఎస్వియు సెనేట్ హాల్లో మంగళవారం అండ్ ఎంపిరికల్ ఆన్ నేచురల్ రీసెర్చ్ ఇన్ రాయలసీమ అండ్ పొల్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని ఎస్వియు విసి రాజేంద్ర ఆవిష్కరించారు. సాధారణంగా గాలి, నీరు మానవాళికి ఎంతో అవసరమన్నారు. వాటిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అవి మనకు జాతీయ సంపద అని చెప్పారు. భావితరాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మానవాళి సంక్షేమం కోసం కెన్నెత్ ఆరో, అమర్త్య సేన్, జగదీష్ భగవత్, వందన శివ, సుందర్లాల్ బహుగుణ, సునీత నరేన్, మేధా పాట్కర్ వంటి వారు కాలుష్య నివారణ కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. నీటి వనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రచయిత రంగారెడ్డి రచించిన ఈ పుస్తకంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ దేవరాజులు, మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, ప్రొఫెసర్ రాజలక్ష్మి, సెమంతకమణి, లక్ష్మమ్మ పాల్గొన్నారు. సంస్కృత సాహిత్యంలో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరచాలని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య హరేకృష్ణ శతపథి కోరారు. సాహిత్య శాస్త్రంలో మెరుగైన అలంకార విఘంటువు రూపకల్పన గురించి 2 రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సెమినార్ హాల్లో జరిగిన ఈ జాతీయ సదస్సును వర్సిటీ వీసీ ఆచార్య హరేకృష్ణ శతపథి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒరిస్సా, కలకత్తా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సంస్కృత పండితులు హాజరై సాహిత్య పత్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సంస్కృత సాహిత్యంలో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు ఆర్కే ఠాకూర్, సుదర్శన శర్మ, లలితారాణి, సత్యనారాయణాచార్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ, తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులు, నగర ప్రజలు తమ సంతకాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే కష్టాలు, నష్టాలు తప్పవని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నేడు అక్షర సత్యమవుతున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కేంద్రంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే, ఆర్థిక బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు దీక్ష చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టాలని, ఆయనకు తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అన్వర్, అమర్, కేశవ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన దీక్షకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాసటగా నిలిచారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లోక్ సత్తా పార్టీ జిల్లా కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ వేదికగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ చేసిన సూచనలు, సలహాలు పాటించకపోవటం వల్లే 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బెల్లంకొండ సురేష్, లోకేష్ బాబు, మునిచంద్ర పాల్గొన్నారు. మొక్కల్లో వచ్చిన తెగుళ్లను అరికట్టేందుకు బయోటెక్నాలజీ రంగాన్ని ఉపయోగించి నివారించవచ్చునని సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి రామారావు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో మంగళవారం మొక్కల శరీర ధర్మశాస్త్ర జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది శాస్త్రవేత్తలు, పిహెచ్డి స్కాలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రామారావు మాట్లాడుతూ మొక్కల్లో సూక్ష్మ లోపాలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు అప్రమత్తమై తగు రీతిలో సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉందన్నారు. అంతేకాకుండా నీటి ఎద్దడి తీవ్రత వచ్చినప్పుడు మొక్కలు చనిపోకుండా అందుకు అనుగుణంగా ఉండే వంగడాల తయారీకి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వాటితో పాటు హార్టికల్చర్ క్రాప్స్ పెరుగుదలకు నూతన వంగడాలను పెంచేందుకు అవసరమైన రసాయనాలను ఉపయోగించి అభివృద్ధి జరిగేలా చూడాలని తెలిపారు. ఈ సదస్సులో కార్యదర్శి డాక్టర్ మదన్ పాల్ సింగ్, రిజిస్టర్ సత్యనారాయణ, శాస్త్రవేత్తలు డాక్టర్ నారాయణ, ఈశ్వర్రెడ్డి, గిరిధర్ కృష్ణ, అంకయ్య, రాజరాజేశ్వరి, రమేష్ బాబు పాల్గొన్నారు. రేణిగుంట మండలం వెంకటాపురం సమీపంలో అడవి తగులబడి ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపట్టడంతో పరిసర కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సహకారంతో అటవీ శాఖ అధికారులు మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శేషాచల అటవీ ప్రాంతం వెంకటాపురం గ్రామ సమీపంలో సుమారు 2 ఎకరాల అడవి దగ్ధమైంది. సోమవారం రాత్రి అడవిలో మంటలు వ్యాపించాయి. పరిసర గ్రామస్తులు చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వెంకటాపురం ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అధికారులు గ్రామస్తుల సహకారంతో నివాసాలపైకి మంటలు రాకుండా అదుపు చేయటంతో శివారు ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అడవి దగ్ధమైంది కాదని, ఎవరో నిప్పు వేయటం వల్ల మంటలు వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. సుమారు 2 ఎకరాల అడవి మంటలకు దగ్ధమైపోయినట్లు అధికారులు అంచనాలు వేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు, చిరుద్యోగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగులు, చిరుద్యోగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వరాల జల్లు కురిపించిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత సంక్షేమాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి డైరెక్ట్ రిక్రూట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. లెక్చరర్ పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ కల్పించాలన్న డిమాండ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ నుంచి వస్తున్న ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు భాస్కర్, చక్రవర్తి, మురళీకృష్ణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేణిగుంట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ జులియన్ రాజు పిలుపునిచ్చారు. షార్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీ కురవకాల్వ గ్రామంలో జాతీయ పర్యావరణ అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ అధికారిణులు శోభారాణి, శైలజలు పర్యావరణ పరిరక్షణకు సేంద్రియ ఎరువుల వాడకం, ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జులియన్ రాజు మాట్లాడుతూ ఆర్థికంగా ఎదగటానికి ప్రతి మహిళ తమ ఇంటి ఆవరణలోని పెరటిలో ఆకుకూరలు, పూల మొక్కలు పెంచాలని కోరారు. దీని ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి చెందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో షార్ప్ సంస్థ అధ్యక్షురాలు అరుణ, జీపాల్యం పంచాయతీ సర్పంచ్ రాధమ్మ,
వేణు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 35,850 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వస్తు సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 84, 50 రూపాయల గదులు 174, 100 రూపాయల గదులు 24, 500 రూపాయల గదులు 14, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో తెప్పోత్సవం సందర్భంగా 5వ తేదీ వరకు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తెప్పోత్సవ సేవా టికెట్లను భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచింది. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 3 లక్షలు అన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్లు 10 గంటలకు 24, 11 గంటలకు 77, 12 గంటలకు 81, 1 గంటకు 39 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,940 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,519 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,100 రూపాయలు. రైటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు బలోపేతంకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించండి. మంత్రి పీతల సుజాత పిలుపు. శ్రీవారి సేవలు మరింత విస్తరించాలి. భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలి. టీటీడీ అధికారులతో సమీక్షించిన శాసన మండలి ప్రివిలైజేషన్ కమిటీ చైర్మన్. తిరుపతిలో భారీ వర్షం స్తంభించిన జనజీవనం. కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, తప్పిన ప్రాణాపాయం. 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. డీఓ శ్యాముల్ వెల్లడి. పరీక్ష నిర్వహణాధికారులకు తిరుపతిలో శిక్షణ. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.